నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. మిత్రులారా, తెలంగాణలో 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మద్యం ధరలపైన ఒక జిమ్మిక్ అనేది ప్లే చేసింది. ఎట్లా అంటే, నువ్వు డైరెక్ట్ మద్యం ధరలు పెంచాలనుకుంటే పెంచవచ్చు, కానీ ఈ బీర్ల కంపెనీల పేర్లు చెప్పి ఈ 15% ఈ ఎంఆర్పి ధరలపైన 15% మళ్ళా ఈ ధరలు పెంచడం అనేది తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అది ఎట్లా అంటే, ఈ కంపెనీలకు ముందుగానే సిగ్నల్స్ ఇచ్చి, ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని నడపాలంటే చాలా కష్టం అవుతుంది. అంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు అన్ని సంస్థల్లో ఉన్న ఈ ఆస్తులను కుదబెట్టి అప్పులు తెచ్చింది. ఎక్కడ కూడా తిరిగి ఈ పరిపాలన నడవాలంటే తిరిగి అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడ అప్పు చేద్దామన్నా కూడా ఎక్కడ ఏది లేదు. అయితే దీంతో ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన అనేది చాలా కష్టమవుతుంది. దీంతో ఏం చేసిందంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఈ అట్లీస్ట్ ఏదో విధంగా ఎక్కువ ఆదాయం వస్తే తప్ప ఈ రాష్ట్రం గడిచే పరిస్థితి లేదు, ఈ జీతాలు వెళ్ళే పరిస్థితి లేదు అనుకున్నారో ఏమో కానీ, మొత్తం మీద ఈ కంపెనీల బీర్ల కంపెనీల పేర్లు చెప్పి ఏం చేసిర్రు, వాళ్ళు ఏదో బీర్ల కంపెనీలు ఎక్కువ రేట్లు పెంచాలని ఒత్తిడి చేస్తున్నారు, ఈ ధర్నాలు చేస్తున్నారు, లేకపోతే ఇంకోటి అనుకుంటా ఏం చేసిర్రు అంటే మొత్తం మీద అటు ఇటు చేసి చర్చ చేసి ఈ రిటైర్డ్ జడ్జి జైస్వాల్ కమిటీ పేరుతో కమిటీ చేసి ఈ బీర్లు పెంచాలన్నా వద్దా అని ఒక కమిటీ చేసి హడావుడి చేసి 1 నెల 2 నెలలు ఈ కేఫ్ ఈ టొబార్కు ఈ బీర్లని రాకుండా చేసేసి మొత్తం మీద ఒక 15% బీర్ల పైన 15% ఈ ఎక్కువగా ధరలు అనేది పెంచడం జరిగింది. ఇదేదో డైరెక్ట్ మద్యం ధరలు పెంచుతున్నాం అన్నట్టు పెంచొచ్చు కదా, కానీ అట్లా చేయలే. ఎట్లా చేసిర్రు, ఏదో బీర్ల కంపెనీ వాళ్ళే బలవంతంగా బీర్ల ధరలు పెంచమంటున్నారు అని వాళ్ళ పేర్లు చెప్పి 1 నెల 2 నెలలు కాలయాపన చేసి తీరా చూసేసరికి ఏమైందంటే బీర్ల పైన 25 నుంచి 35 వరకు ఈ ధరలు అనేది పెంచడం జరిగింది. ఎట్లా అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆదాయం అనేది ఏమి లేదు, తెలంగాణకు వచ్చే ఆదాయం లేదు, నెలకు 1000 కోట్ల ఈ వడ్డీలు కట్టడే సరిపోతుంది. దీంతో ఈ ప్రభుత్వం ఎట్లా నడపాలి, ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయి, దాంతోపాటు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఏడాది దాటింది, 14 నెలలు అవుతుంది ఇప్పటి వరకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి డెవలప్మెంట్ అనేది ఏం స్టార్ట్ చేయలేదు. దీంతో ఏం చేయాలో తోచిన పరిస్థితిలో ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఉంటే ఈ మద్యం ధరలు ఏదో సాకు చెప్పి మద్యం ధరలు అయితే పెంచడం జరిగింది. మరి ఈ ప్రభుత్వాలు అనేవి ఇట్లా ప్రజల్ని మోసం చేస్తే ఎట్లా ఉంటది? ఇదివరకు 150, 160 పెడితే లైట్ బీరు స్ట్రాంగ్ బీరు వచ్చే పరిస్థితి ఉండే, ఇది ఈ కేఎఫ్ కంపెనీకి సంబంధించింది. మరి ఇప్పుడు ఈ 15% అంటే దాదాపు 20 నుంచి 35 వరకు ఈ బీర్ల ధరలు పెరిగినాయి. మరి రోజువారీ కూలి పని చేసేటోళ్ళు ఈ మందు బాబుల పరిస్థితి ఏంది అంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వము డైరెక్ట్ ఏమైనా ఉంటే డైరెక్ట్ పెంచేది, ఏ చర్చ లేకుండా ఏ సాకు లేకుండా డైరెక్ట్ పెంచేది. మరి వీళ్ళేమో అట్లా కాదు, మరి వాళ్ళేమో గొప్ప కాదు, వీళ్ళేమో ఏది మంచోళ్ళని కాదు. ఇగో గిట్లుంటది మన రాష్ట్ర ప్రభుత్వాల సంగతి, ఇగో గిట్లుంటది. పుణ్యానికి వస్తానే కానీ ఉచిత పథకాల కోసం ఎగబడితే, ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, పైసలు ఇస్తున్నారు కదా, లేకపోతే ఇల్లు ఇస్తున్నారు కదా, లేకపోతే ఇంకోటనో ఈ పుణ్యానికి వస్తాయి ఆ పథకాలు, పైసలు వస్తాయి అని ఆశపడితే ఇగో తిరిగి ఇగో మళ్ళా మన పైనే ఇగో చేయి పెడతాయి ఈ ప్రభుత్వాలు. ఇట్లాంటి ఈ ధరలు పెంచడం వల్ల మనకు ఏర్పడదు. ఎట్లా అంటే ఈ చాప కింద నీరు లెక్క మనల్ని పిండిస్తూ ఉంటాయి ఇలాంటివి. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఎప్పుడైనా ప్రభుత్వాలను ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉచిత పథకాలకు ఆశపడితే ఇట్లనే ఉంటది పరిస్థితి.